బాబా తెలియజేసుకుంటున్నాను. కార్యక్రమంలో ముందుగా ప్రార్థనా గీతాన్ని అప్పారావు గారు పాడవలసిందిగా కోరుతున్నాను. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా అమ్మ. ఈ రోజు మనకు అందరికి తెలుసు బాబా పిల్లోడ్ మెహర్ బాబా యొక్క అత్యంత ప్రేమికురాలు మెహరామాయి గారి జన్మదినం సందర్భంగా ఒక నిమిషం మాట్లాడదాం అనుకున్నాను. జై బాబా. బాబాని జై అత్యంత బాబా అండి. నమో మెహర్ బాబా ప్రార్థనా గీతం పాడిన తర్వాత మాట్లాడండి. జై బాబా. అదే చెప్తాం. జై బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. నమో మెహర్ బాబా అవతార్ నమో దేవ దేవా ప్రభు నమో మెహర్ బాబా అవతార్ నమో దేవ దేవా అపార దివ్య కృపా సాగర సకల చరాచర జగదుదారా అపార దివ్య కృపా సాగర సకల చరాచర జగదుదార నమో మెహర్ బాబా అవతార్ నమో దేవ దేవా జోహారులివే శ్రీ మెహరు బాబా జనించిన మానవ రూపా జోహారులివే శ్రీ మెహరు బాబా జనించిన మానవ రూప ఇహ పరానంద జీవనమీవ ఇహ పరానంద జీవనమీవ భవభయ భంజన పరమ పావన నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా అజ్ఞానానంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి అజ్ఞానానంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి హరిషేర్వర్గము అంతరింపగా అవ్యయ మోక్షం అనుగ్రహింపు హరిషేర్వర్గము అంతరింపగా అవ్యయ మోక్షం అనుగ్రహింపు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా అండి. మెహరామాయి గురించి చెప్పాలంటే అనంతం అండి. అయితే బాబాని ఎంత గమనిస్తూ ఉండేవారంటే ఆమె బాబా ఎక్కడ ఉన్నా గాని బాబాకి అసౌక్యం కలగటానికి లేకుండా చూసుకునేవారు. కృష్ణుడికి రాధలాగా అన్నమాట. అంత దివ్య ప్రేమికురాలు. బాబాకే ప్రేమికురాలు అంటే చూసుకోండి, పిలవడికే ప్రేమికురాలు. అలాంటి ఆమె జన్మదినం ఈ రోజు మనం జరుపుకుంటున్నాము. అందరికీ మేరామాయి బర్త్డే శుభాకాంక్షలు. జై బాబా అండి. నాగలక్ష్మి గారు. జై బాబా. జై బాబా అండి. అప్పారావు గారు ప్రార్థనా గీతాన్ని చక్కగా ఆలపించి బాబాను ఆహ్వానించినందుకు మీకు ధన్యవాదాలు. జై మెహర్ బాబా. ఇప్పుడు కార్యక్రమంలో ముందుగా అల్లూరి శ్రీనివాస గారు మెహరమ్మాయి గురించి సందేశం ఇవ్వటం కానీ సంకీర్తన చేయటం కానీ 5 నిమిషాలు చెప్పండి. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. ఈరోజు మెహరామాయి గారి పుట్టినరోజు సందర్భంగా ఒక సంఘటన 2-3 చెప్తానండి 5 నిమిషాల లోపలే. 1950 సంవత్సరంలో బాబా గురుప్రసాద్ లో ఉండగా ఒక కవ్వాలి ప్రోగ్రాం ఏర్పాటు చేయబడింది. మెహరా, మణి, మెహరు ఇతర శ్రీమండలి ఆ కవ్వాలీలు విని ఆస్వాదించే విధంగా బాబా వారిని ఎవరికీ కనపడిన ప్రదేశంలో కూర్చోబెట్టారు. బాబా పర్షియన్, ఉర్దూ భాషలతో కూడిన కవ్వాలీల భావాల్ని, లోతులను అర్థం చేసుకుని వాటిని ఆస్వాదిస్తూ ఉండేవారు. మెహరాకు ఆ భాషా పదాలు అర్థం కాకపోయినా బాబా సంతోషిస్తూ ఉండగా చూసి ఎంతో ఆనందించేది. అహ్మద్ నగర్ చెందిన ఒక కవాల్ ఇలా పాడారు: నేను నివసించే ప్రపంచం నీవే, నా ప్రపంచం మొత్తం నీవే. నేను నివసించే ప్రపంచం నీవే, నా ప్రపంచం మొత్తం నీవే. ఈ పంక్తులు మెహరాను ఎంతో ఆకట్టుకున్నాయి. వీటిని ఆమె తన హృదయ పలకంపై ముద్రించుకుంది. ఎందుకంటే ఆమెకు ప్రపంచం అంటే బాబాయే, వేరే దేనికి అందులో స్థానం లేదు. బాబా ఆనందమే తన ఆనందంగా, బాబా సౌఖ్యమే తన సౌఖ్యంగా భావిస్తూ బాబా కొరకే జీవించింది. 1959 ఆగస్టు నెలలో బాబాను కలవడానికి కొంతమంది పాశ్చాత్యులు మెహరాజాద్ వచ్చారు. వారిలో న్యూయార్క్ చెందిన జోనియా స్మిత్ అనే
ఆమె ఉంది. బాబా ఆమెను మెహరాజాద్ గార్డెన్ చూపించడానికి తోటలోకి తీసుకొచ్చారు. తోటలో తిరుగుతూ మెహరా గది వైపు వచ్చారు. మెహరా గది కిటికీ బయట గార్డెన్ లో ఉన్న ఉమర్ చెట్టు మొదలుపై బాబా చేయి వేసి, ఈ చెట్టు అంటే నాకెంతో ఇష్టం అన్నారు జొని యాస్మిత్ తో. మెహరా గది లోపల నుండి ఇదంతా చూస్తుంది. మెహరా ఈ విషయం గురించి ఇలా గుర్తు చేసుకున్నారు. నేను వారిని గమనించినా కూడా గది కిటికీ వద్దకు వెళ్ళలేదు. ఆ విధంగా వెళ్ళి చూడటం బాబాకి ఇష్టం ఉండదు. నేను గది లోపల నుండే బాబా ఆ చెట్టుపై చేయి వేసి, ఈ చెట్టు అంటే నాకు ఇష్టం అని బాబా చెప్పినట్లు నాకు అర్థమైంది. ఆ చెట్టు కిటికీకి బాగా దగ్గరగా ఉంది. ఆ చెట్టు కిటికీకి బాగా దగ్గరగా ఉంది. ఆ తర్వాత బాబా జొనియా గార్డెన్ లోకి వెళ్ళిపోయారు. ఇంకా 1967లో ఒక కవితని బావూజీ రాశారని ఇది ఒక్కటి చదివి ముగిస్తాను. 1967లో మెహరా పుట్టినరోజు సందర్భంగా బావూజీ రాసిన కవిత ఇలా ఉంది. ఓ మెహరా, ఎంత అమోఘమైన జీవితం నీది, నీ సొంతమైన పెన్నిది రారాజులకే ఈర్ష్య కలిగిస్తుంది. ప్రేమ, త్యాగం, భక్తి మరియు ప్రార్థనల నిజమైన అర్థాన్ని ఎవరైనా నీ నుండే నేర్చుకోవాలి. ప్రియతముని ప్రతి రాగానికి నాట్యం చేయడమే అంటే బాబా కోరుకున్నట్లు జీవించడం నీ జీవిత ఏకైక లక్ష్యం. నీ ప్రియతముని సంతోషపెట్టడమే నీ లక్ష్యం. ఆ ప్రయోజనం నెరవేర్చుటకే నీవు జీవించి ఉన్నది అని బావూజీ గారు తెలియజేశారండి. ఈ సదావకాశాన్ని ఇచ్చినటువంటి లక్ష్మి గారికి నా ధన్యవాదాలు. జై బాబా అండి. థ్యాంక్ యూ. అందరికీ జై జై బాబా బాబా అండి. జై బాబా అండి. మెహరమ్మాయి గారి గురించి మంచి సందేశం మాకు అందించారు. మీకు ధన్యవాదాలు. జై మెహర్ బాబా. ఇప్పుడు పన్నగేశ్వరరావు గారు జై బాబా అండి. మీరు కూడా మెహరమ్మాయి గురించి ఏమైనా విశేషాలు చెప్పండి, లేకపోతే పాట అయినా లక్ష్మి గారు పాడమని. జై బాబా. లక్ష్మి గారు పాడతారండి పాట. ఓకే అండి. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय। प्रेम हृदि निवास मानुष वेशधराधीश, प्रेम हृदि निवास मानुष वेशधराधीश, మేలు కొలిపి మమ్మేలు కొనగ సమోహన రూపముతో వెలసితివా, ప్రేమ హృది నివాస మానుష వేషధరాధీశ, శిష్ట రక్షణముకై ఆదిని అవతరిస్తివెప్పుడు, శిష్ట రక్షణముకై ఆదిని అవతరిస్తివెప్పుడు, ఆ వరుసను పరిమార్చగనిపుడు, ఆ వరుసను పరిమార్చగనిపుడు, ప్రేమను పంచగ దిగి వచ్చితివా, ప్రేమ హృది నివాస మానుష వేషధరాధీశ, ప్రేమ హృది నివాస మానుష వేషధరాధీశ, ప్రేమ రహిత మహిళ ప్రేమగా అవతరించినావు, ప్రేమ రహిత మహిళ ప్రేమగా అవతరించినావు, ప్రేమ బీజములు నాటగ ప్రతియద, ప్రేమ బీజములు నాటగ ప్రతియద, దివ్య ప్రేమతో గుర్తించేవు, ప్రేమ హృది నివాస మానుష వేషధరాధీశ, ప్రేమ హృది నివాస మానుష వేషధరాధీశ,
చింతవలదు అనుచు సరుల చేర పిలిచినావు. చింతవలదు అనుచు సరుల చేర పిలిచినావు. ఉన్నతోన్నతుడనేనని అంటూ ఉన్నతోన్నతుడనేనని అంటూ అభయహస్తమును అందించేవు. ప్రేమ హృది నివాస మానుష వేషధరాధీశ. ప్రేమ హృది నివాస మానుష వేషధరాధీశ. మెహరు మెహరు నామం స్మరణకు మధుర సుధాపానం. మెహరు మెహరు నామం స్మరణకు మధుర సుధాపానం. ఆఘన స్మరణకు దాసుని చేసి ఆఘన స్మరణకు దాసుని చేసి మెహరేశ్రీయద దోచితివయ్యా. ప్రేమ హృది నివాస మానుష వేషధరాధీశ. ప్రేమ హృది నివాస మానుష వేషధరాధీశ. మేలు కొలిపి మమ్మేలు కొనగా సమ్మోహన రూపముతో వెలసితివా. ప్రేమ హృది నివాస మానుష వేషధరాధీశ. ప్రేమ హృది నివాస మానుష వేషధరాధీశ. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా అండి. థ్యాంక్ యూ నాగలక్ష్మి గారు. జై బాబా అండి. లక్ష్మి గారు మంచి సంకీర్తన చక్కగా పాడి వినిపించారు. మీకు ధన్యవాదాలు. జై మెహర్ బాబా. ఇప్పుడు ఒక్క నిమిషం చింతామణి గురించి అండి. ఓ జై బాబా చెప్పండి. ప్రేమే రూపం దాల్చినటువంటి అవతార పురుషుడు మెహర్ బాబా ఆ ప్రేమ రూపాన్ని ఏ విధంగా ప్రేమించాలో ప్రేమించి చూపించిన దివ్య ఆత్మ ఆయన సన్నిహితురాలు గత అవతారంలో రాధ ఇప్పుడు ఆ ప్రేమకి ప్రతీక. అప్రియతమ ప్రేమిక బంధానికి వారు మార్గదర్శకులు. అందుకని వారిని మనం ఏ విధంగా అనుసరించాలి అని మనం తెలుసుకుందుకు అనేకమైనటువంటి కథలు ఆవిడ జీవితమే అనేకమైన కథల్లో ఉన్నాయి. ఆ అపురూపమైనటువంటి ప్రేమమయ ఆత్మని అంత అపురూపంగాను కూడా మెహర్ బాబా కొంతకాలం ఎవరికి కూడా కనిపించకుండా దాచి ఆఖరిని ఆయన శరీరం వదిలేటప్పుడు ప్రజానీకానికి అందరికీ కూడా ఆమె దర్శనం కూడా కలిగింపజేశారు ఈ అవతార పురుషుడు. అందుకని మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే అలాంటి ప్రేమని మనం పుణికి పుంజుకుందుకు మన జీవితాలు ఆదర్శంగా జీవించాలని చెప్పి నేను ఆశిస్తున్నాను. జై బాబా అండి. జై బాబా అండి. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. నెక్స్ట్ శర్మ గారు. జై బాబా. మీరు సంకీర్తన గాని మెహరమ్మాయి గురించి సందేశం గాని అందివలసిందిగా కోరుతున్నాను. తర్వాత శేషారత్నం గారు రెడీగా ఉండండి. జై బాబా అండి. శర్మ గారు. శర్మ గారు జై బాబా. శేషారత్నం అక్క మీరు సంకీర్తన గాని అదేంటి మెహరమ్మాయి సందేశం గాని చెప్పండి. జై బాబా. జై బాబా. జై బాబా. పాట పాడతాను. అవతార్ అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా. అంతా అతని ఇచ్చకు వదలి హాయిగుందాము. జై జై అంటూ జై మెహర్ అంటూ పాడుకుందాము. అంతా అతని ఇచ్చకు వదలి హాయిగుందాము. జై జై అంటూ జై మెహర్ అంటూ పాడుకుందాము. బాబా బాబా మెహర్ బాబా
నీనా భేదాలురా నీలా నానా రూపాల సేవేలా మతమంటూ వ్రతమంటూ మతమంటూ వ్రతమంటూ మాయకులోనై మ్రగ్గుటయేల అంతా తని ఇచ్చకు వదలి హాయిగుందాము. జై జై అంటూ జై మెహర్ అంటూ పాడుకుందాము. బాబా బాబా మేరు బాబా పూజా ద్రవ్యాల బాదేలా తాజా కుసుమాల సేవేలా వేదాలు శాస్త్రాలు వేదాలు శాస్త్రాలు నియమాని స్థల మాటేల అంతా తని ఇచ్చకు వదలి హాయిగుందాము. జై జై అంటూ జై మెహర్ అంటూ వాడుకుందాము. బాబా బాబా మెహరనుచు బాబా నామామృతం గ్రోలుచు స్మరించి ప్రేమించి స్మరించి ప్రేమించి ప్రేమను పొంది ధరించుదామా అంతా తనిచ్చకు వదలి హాయిగుందాము. జై జై అంటూ జై మెహర్ అంటూ పాడుకుందాము. బాబా బాబా మెహరు బాబా అవతార్ మెహర్ బాబాకి జై బాబా అండి. అందరికీ జై మెహర్ బాబా. మెహరామాయి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆవిడ జై మెహర్ బాబా అమ్మ నాగలక్ష్మి. జై బాబా అక్క, మంచి సంకీర్తన చక్కగా పాడి వినిపించారు, మీకు ధన్యవాదాలు. జై మెహర్ బాబా. శర్మ గారు జై బాబా అండి. శర్మ గారు జై బాబా. సులోచన గారు జై బాబా. జై మెహర్ బాబా. జై మెహర్ బాబా అండి. తర్వాత సులోచన గారు రెడీగా ఉండండి. మీరు సంకీర్తన గాని మెహరమ్మాయి గురించి సందేశాలు ఏమైనా ఉంటే చెప్పండి. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా స్త్రీ మండలిలో మెహరా రాని ఒకరు. ఆమె తల్లి దౌలత్మాయి, తర్వాత తండ్రి జహంగీర్ రాణి. మెహరా అక్క పేరు ఫిరోజా. మెహరా అన్న పేరు కేర్ ఫాన్స్. మెహరా జననం జనవరి 7, 1907 సంవత్సరంలో. తర్వాత జ్యోతిష్య కాల ప్రకారంగా 1968లో డిసెంబర్ 22న మెహరా జన్మం వచ్చింది కాబట్టి అప్పటి నుంచి బాబా తన యొక్క జన్మనాన్ని డిసెంబర్ 22న జరుపుకుని ఆదేశించారు. అందువలన డిసెంబర్ 22న మెహరా జన్మదిన కార్యక్రమాలు చేయటం జరుగుతుంది. ఇవాళ రోజున కూడా మెహరాబాద్లో అది బాబా సమాధిని చక్కగా అలంకరించారు. అలాగే మెహరా సమాధిని కూడా చక్కగా అలంకరణ చేశారు. అక్కడ మెహరా ప్రార్థనలు, బాబా ప్రార్థనలు, బాబా మెహరా కృష్ణమైన పాటలు అన్ని కూడా చక్కగా కార్యక్రమాలన్నీ జరిగినాయి అన్నమాట. అయితే మెహరా ప్రప్రథంగా అక్టోబర్ 15, 1922న తన 15వ ఏట సకోరి ఆశ్రమంలో మెహర్ బాబాను దర్శించుకున్నారు. హలో, కే మెహర్ బాబా. మెహర్ బాబా తగిన స్త్రీ మండలిలో మెహరా ఒకరు. తర్వాత నవజీవన కార్యక్రమంలో 1949 నుంచి 1951 వరకు జరిగిన నవజీవన కార్యక్రమంలో ఉన్న స్త్రీలలో మెహరా కూడా 4 స్త్రీలు ఉన్నారు. నవజీవన కార్యక్రమంలో బాబాతో పాటు ఆ 4 స్త్రీలలో మెహరా కూడా ఒకరు అని తెలుసు. తర్వాత ఒక చిన్న విషయం చెప్పి నేను ముగిస్తాను. మెహరాకి ఇష్టమైన ప్రాణ స్నేహితురాలు ఖుర్షిద్.
ఖుర్షిద్ మెహరా ఇద్దరు కూడా ప్రాణ స్నేహితురాలు, ఇద్దరు కూడాను. ఒక్క నిమిషం. ఖుర్షిద్ మెహరా కూడా ఇద్దరు ప్రాణ స్నేహితురాలు. ఎందుకంటే ఇద్దరి ప్రవృత్తి కూడా ఒకే రకంగా ఉంటుంది కాబట్టి అలా ఇద్దరు కూడా ఎంతో స్నేహంగా ఉండేవారు. వాళ్ళిద్దరు కలిసి బాబా దర్శనానికి వెళ్తూ ఉండేవారు. చిన్నతనంలో మెహరా ప్రవృత్తి గురించి ఖుర్షిద్ ఇలా చెప్పింది: మెహరా నిరాడంబరి, అమాయకురాలు, మోసం అంటే ఏమిటో ఎరగంది, అందుకే మెహరా అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పి ఖుర్షిద్ చెప్పడం జరిగింది అన్నమాట. అలాగే ఒకసారి బాబాతో ఈ ఖుర్షిద్ మెహరా అన్నారు, మేము ఉపాసన మహారాజ్ ఆశ్రమానికి ఒకసారి వెళ్ళొస్తాము అని చెప్పి కుసుర్ కోటలో బాబా వచ్చినప్పుడు అడిగారు. అయితే బాబా అన్నారు, మీరు సకోర్ ఆశ్రమానికి వెళ్ళవచ్చు, కానీ 15 రోజుల్లో తప్పనిసరిగా తిరిగి వచ్చేయాలి అని వాళ్ళని ఇద్దరిని కూడా బాబా ఆదేశించారు. అలా ఖుర్షిద్తో కలిసి మెహరా సకోర్ ఆశ్రమానికి ఇంకోసారి చేరింది. అదే సమయంలో ఒక సంఘటన జరిగింది. ఖుర్షిద్ మెహరా సకోర్ ఆశ్రమానికి వెళ్ళినప్పుడు మహారా ఉపాసన మహారాజును కలిసినప్పుడు ఒక స్త్రీ ఒక బంగారు ఉంగరం తెచ్చి మహారాజుకు బహుకరించింది. నేను ఒక ఫకీర్ను, నేను ఉట్టి గోనెగుడ్డ మాత్రమే ధరిస్తాను, చూస్తున్నావు కదా నన్ను, ఈ ఉంగరాన్ని నేనేం చేసుకోను అని ఆ కానుక పట్ల తన అయిష్టాన్ని వ్యక్తం చేశారు ఉపాసని మహారాజు. అయినా ఆ స్త్రీ బలవంతం మీద తన కాలి వేలికి ఉంగరాన్ని తొడగమన్నారు. ఆ రోజు సెలవు తీసుకుంటున్న సమయంలో మనలో ఎవరో ఒకరికి తప్పకుండా ఈ ఉంగరాన్ని మహారాజు బహుకరిస్తారు అనుకున్నారు అక్కడ ఆశ్రమ కన్యలంతా కూడాను. ఎవరికి వారే నాకు ఇస్తే బాగుండు, నాకు ఇస్తే బాగుండు చెప్పి అంచనా వేసుకున్నట్ట. అయితే చివరగా మెహరా మహారాజు నుండి సెలవు తీసుకుంటుండగా మహారాజు తన కాలి వేలుకు ఉంగరాన్ని తీసి ఆమె చేతి వేలికి తొడిగి, మెహరా చేతి వేలికి తొడిగి మహారాజు ఎప్పటికీ దానిని అలాగే ఉంచుకో అని మహారాజు ఆదేశించారు మెహరాని. మహారాజు ఆదేశానుసారం తదుపరి 65 సంవత్సరాల పాటు, అనగా ఆమె తనువు చాలించేంత వరకు కూడా మెహరా ఆ ఉంగరాన్ని ధరించే ఉంది. తర్వాత మెహరా ఖుర్షిద్లు దౌలత్ మహల్ సకోర్ నుండి బయలుదేరి మళ్ళీ బొంబాయి వెళ్ళిపోయి అక్కడి నుంచి వారుండే బంగ్లాకి వచ్చేశారు. ఆ సమయంలో మెహరా ఖుర్షిద్లు బాల్కనీలో నిలబడి ఉన్నారు. వారు చూడకుండానే బాబా వచ్చి వారి వెనుక హార్మోన్ మీద కూర్చున్నట్ట. బాబాను అనుకోకుండా చూడగానే మెహరా బిడిపడింది. నీకు పాటలు పాడవచ్చా అని ఖుర్షిద్ను ప్రశ్నించారు బాబా. సఖౌరీలో నేర్చుకున్న ఒక పాటను హార్మోనియం వాయిస్తూ ఆమె పాడి వినిపించింది. తర్వాత మెహరాని అడిగారు, నీవు ఒక పాట పాడతావా అని. నాకు పాడటం రాదు అని మెహరా జవాబిచ్చింది. అయితే బాబా అన్నారు, పర్వాలేదు, ఎలా వస్తే అలాగే పాడు అని మెహరాని ప్రోత్సహించారు. అప్పుడు మెహరా పూర్తిగా రాకపోయినా సరే రాధాకృష్ణ గురించి ఒక పాట పాడింది. దీని అర్థం మీ ఇద్దరికీ తెలుసా అని బాబా ప్రశ్నించారు. కానీ బాబాయే స్వయంగా పాట యొక్క భావాన్ని ఇలా వివరించారు. ఏమని? కృష్ణుడి మీద రాధకు ఉన్న ప్రేమను చూడండి. కృష్ణుడు కనిపించకపోయినట్లయితే రాధకు లోకమంతా చీకటి. కృష్ణుడు లేకపోతే రాధకు జీవితం అంతా శూన్యం ఎలా అయిపోతుందో కృష్ణుడు అర్థం కాలేదు. తిరిగి బాబా ఇలా చెప్పారు. ఏమని? అది ప్రేమ అంటే అలాంటి ప్రేమను మీరు పుట్టించుకోవాలి. కృష్ణుడిని రాధ ఎలా ప్రేమించిందో మీరు కూడా నన్ను అలాగే ప్రేమించాలి అని బాబా ఇద్దరికి కూడా ఆదేశించారు. రాధాకృష్ణులు ఇద్దరి యొక్క ప్రేమ మనం అందరికీ కూడా పురాణంలో చదువుకున్నాం, విన్న పాటల రూపంలో వింటే జరిగింది. అలాగే స్వచ్ఛమైన దైవీ ప్రేమ అనేది ఆ ఇద్దరి మధ్య ఉండాలి అని ఉన్నది కాబట్టి మీరు కూడా అలాగే నన్ను ప్రేమించండి. ఈ ఖుర్షిద్ మెహరా ఇద్దరు కూడా కన్యలుగానే బాబా మండలిలో ఉండిపోయారు. ఇద్దరు కూడా వివాహం అనేది చేసుకోలేదు. ఖుర్షిద్కి ఇష్టం లేదు, మెహరాకి ఇష్టం లేదు వివాహం చేసుకోవద్దు. బాబా కూడా ఇద్దరిని కూడా మీ ఇద్దరు కూడా వివాహం చేసుకోవద్దు, నేను ఎప్పుడు కూడా చెప్పను వివాహం చేసుకోమని బాబా వాళ్ళిద్దరు కూడా చెప్పడం జరిగింది. చివరిగా ఆ ఇద్దరిని ఖుర్షిద్ మెహరాని పిలిచి నేను ఎలా కనిపిస్తున్నాను అని బాబా అడిగారట. బాబా మీరు చాలా అందంగా ఉన్నారని ఇద్దరు చెప్పారట. బాబా ఏమన్నా తెలుసా? ఇది నా బాహ్య రూపం మాత్రమే. నా అంత సౌందర్యాన్ని కనుక చూసినట్టయితే తట్టుకోలేక స్పృహ కోల్పోతారు. నా దేహము ఒట్టిదే, దానికంటే నా దివ్యత్వం ఎన్నో రెట్లు గొప్పది అన్నట్టు బాబా. ఆ విధంగా
అప్పటికి ఇంకా బాబా సమస్యలో మెహరా బిడియపడుతూనే ఉండేది, కానీ ఖుర్షద్కి మాత్రం ఎలాంటి జగ్గు బిడియం ఉండేది కాదట. వారిని బాబా వెళ్ళిపోయే సమయంలో రా బాబా ఆలింగం తీసుకుందాం అని మెహరాకు ఖుర్షద్కు సూచించింది. బిడియపడుతూనే ఉన్న మెహరాను నీవే ముందు వెళ్ళు అంటూ ముందుకు త్రోసింది ఖుర్షద్. బిడియపడుతూనే తన దివ్య ప్రీతమైన మెహరా ప్రభును తొలిసారిగా ఆలింగనం చేసుకుంది మెహరా. ఆ విధంగా మెహరా బాబా దగ్గర ఉండి బాబా యొక్క ప్రేమ తో ఆయనకి అన్ని సఫలం చేసుకుంటూ బాబాని కంటికి రెప్పలా చూసుకుంటూ అన్ని తానే బాబాకు చూసుకోవడం జరిగింది. బాబా యొక్క ప్రేమ దివ్యత్వ ప్రేమ ఏంటంటే బాబా యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఆవిడ ఎంతో ఉపయోగపడింది బాబాకి. బాబా కూడా మెహరాను ఆ విధంగా ఆధ్యాత్మికంగా ప్రేమిస్తూ ఆవిడని తన యొక్క కార్యక్రమం విశ్వ కార్యక్రమంలో ఆవిడని పిలుచుకోవడం జరిగింది. అవతార్ మెహర్ బాబాకి జై. జై మెహర్ బాబా నాగలక్ష్మి గారు. థ్యాంక్ యూ. జై బాబా అండి శర్మ గారు. మెహరామాయి గురించి చక్కని విషయాలు మాకు తెలియజేశారు. మీకు ధన్యవాదాలు. జై మెహర్ బాబా. ఇప్పుడు సులోచన గారు జై బాబా అండి, మీరు మెహరామాయి గురించి సందేశం గాని సంకీర్తన గాని చేయవలసిందిగా కోరుతున్నాను. జై బాబా అండి, సంకీర్తన చేస్తాను. జై మెహర్ బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా, జై బాబా, జై బాబా మెహర్ బాబా. జై బాబా, జై బాబా, జై బాబా మెహర్ బాబా. బాబా మెహరు మెహరు అనేటప్పుడు, బాబా మెహరు మెహరు అనేటప్పుడు తనువు పులకించి పోవాలి వినే వాళ్ళకి. తనువు పులకించి పోవాలి వినే వాళ్ళకి. అన్ని హృదయాలు స్పందించి మెహరన్నచో, అన్ని హృదయాలు స్పందించి మెహరన్నచో, మెహరు బాబాయే దిగిరాడా ఈ చోటకి. జై బాబా, జై బాబా, జై బాబా మెహర్ బాబా. జై బాబా, జై బాబా, జై బాబా మెహర్ బాబా. మనము ఎప్పుడైనా ఎచటైనా కలుసుకున్నచో, మనము ఎప్పుడైనా ఎచటైనా కలుసుకున్నచో, కలిసి ప్రియతముని విషయాలు చెప్పుకున్నచో, కలిసి ప్రియతముని విషయాలు చెప్పుకున్నచో, మెహరు మెహరంటూ సదా పాడుకుంటాము. మెహరు మెహరంటూ సదా పాడుకుంటాము. మెహరు మెహరంటూ సదా పాడుకుంటాము. జై బాబా, జై బాబా, జై బాబా మెహర్ బాబా. జై బాబా, జై బాబా, జై బాబా మెహర్ బాబా. మురిసి ప్రియతముని సహవాసు జరిపినప్పుడు, మురిసి ప్రియతముని సహవాసు జరిపినప్పుడు, మనసు సహవాసులో లేక మరలినప్పుడు, మనసు సహవాసులో లేక మరలినప్పుడు, మెహరు మెహరంటే కదా మనసు మారేను. మెహరు మెహరంటే కదా మనసు మారేను. మెహరు మెహరంటే కదా మనసు మారేను. జై బాబా, జై బాబా, జై బాబా మెహరు బాబా. జై బాబా, జై బాబా, జై బాబా మెహరు బాబా. తెలిసి పరనిందలను చేయబూనినప్పుడు, తెలిసి పరనిందలను చేయబూనినప్పుడు, పిదప పరితాపమును చెంది వగచినప్పుడు, పిదప పరితాపమును చెంది వగచినప్పుడు, మెహరు
మెహరంటూ మరీ వేడుకొంటాము. మెహరంటూ మరీ వేడుకొంటాము. మెహరంటూ మరీ వేడుకొంటాము. జై బాబా జై బాబా జై బాబా మెహరు బాబా, జై బాబా జై బాబా జై బాబా మెహరు బాబా. బాబా మెహరు అనేటప్పుడు, బాబా మెహరు అనేటప్పుడు తనువు పులకించి పోవాలి వినే వాళ్ళకి, తనువు పులకించి పోవాలి వినే వాళ్ళకి. జై బాబా జై బాబా జై బాబా మెహరు బాబా, జై బాబా జై బాబా జై బాబా మెహరు బాబా, జై బాబా జై బాబా జై బాబా మెహరు బాబా. అవతార్ మెహర్ బాబా జై మెహర్ బాబా. అందరికీ జై బాబా అండి. నాగలక్ష్మి గారు జై మెహర్ బాబా అండి. మీకు జై మెహర్ బాబా అండి. సులోచన గారు మంచి సంకీర్తన చక్కగా పాడి వినిపించారు, మీకు ధన్యవాదాలు. జై మెహర్ బాబా. ఇప్పుడు మల్లికార్జునరావు గారు బాబా సందేశం మనకు అందివ్వాలని కోరుకుంటున్నాను. జై బాబా అండి. మల్లికార్జునరావు గారు. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై. క్రిందటి సోమవారం ఈ సోమవారం కూడా అనుకోకుండా యాదృచ్ఛికంగా ప్రముఖమైన ఇన్నర్ సర్కిల్ మెంబర్స్ అయిన వారి యొక్క బర్త్డేస్ పడడం సంభవించింది. క్రిందటి 15th డిసెంబర్ని, 22nd డిసెంబర్ని. అవతార పురుషుడికి ఇన్నర్ సర్కిల్ అంటే అతి సన్నిహితమైన శిష్య మండలి అన్నమాట. శిష్యులు వాళ్ళు 12 ఉంటారు. 8 పురుషులు, 4 స్త్రీలు. ఎవరినైనా అడిగితే 4 స్త్రీల్లో ఇన్నర్ సర్కిల్ స్త్రీలు 4 ఉంటారు కదా. మా అవతార పురుషుడికి మెహర్ బాబాకి ఇన్నర్ సర్కిల్లో 4 ఎవరు అని చెప్తే కళ్ళు మూసుకుని ఎవరైనా చెప్పమంటే మెహరాంపై పేరు ముందర చెప్తారు. మెహరాకి మెహర్ బాబాకి మధ్య ఉన్న సంబంధం దైవీ ప్రేమ. అది మనం మెహర్ బాబాని మన ప్రీతముడిగా ఆరాధిస్తున్నాం. మనకందరికీ కూడా ప్రేమికులందరికీ మెహర్ బాబా ప్రీతముడు, బెలవెడ్ అంటారు. బెలవెడ్ బాబా అంటాం మనం. అలాగే బాబాకు కూడా ప్రీతములు ఉన్నారు. ఆ ప్రీతములు ఆయన ఆరాధించే వాళ్ళు అన్నమాట. ప్రీతముడు అందులో మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే మెహరాయే. అందుకే బెలవెడ్ అన్నారు. మనకి బెలవెడ్ మెహర్ బాబా. ఆ ప్రీతముని యొక్క ప్రీతమురాలు ఆవిడ. అంచేత బాబా ఎవరినైనా అమితంగా అంతకంటే అమితంగా ఎవరిని ప్రేమించలేదు. అంత అమితంగా ఎవరినైనా ప్రేమించారా బాబా అని అడిగితే మెహరా అనే చెప్పాలి. అది ఆయన చెప్పిన మాటే. వారి ఇరువురికి ఉన్న సంబంధం స్త్రీ పురుష సంబంధం కాదు అది. అందుకే మోట ప్రశ్నలు అడిగారు ఫారినర్స్ ఇంటర్వ్యూలో. దానికి కూడా బాబా స్వచ్ఛందంగా చెప్పారు. వారి ఇరువురికి మధ్య ఉన్న సంబంధం పూర్తిగా స్త్రీ పురుషులు కానీ మానవులకి మధ్య ఉన్న సంబంధం కాదు, దైవీ ప్రేమే. దైవంగానే చెప్పాలంటే తన దైవం కింద బాబా ఆరాధించారనమాట మెహరాని. సరే, మెహరా సంగతి చెప్పక్కర్లేదు. ఆఖరికి బాబా బాడీ డ్రాప్ చేసిన తర్వాత ఆవిడ ఎంత హృదయంలో ప్రింట్ చేసుకున్నారో బాబా యొక్క రూపాన్ని తన హృదయం పలకం మీద తీసుకున్నారు. బాబా రూపాన్ని, ఆ రూపాన్ని ప్రతిబింబించారు చెట్టు మీద. మెహరాజ్ రాజు చెట్టు మీద ఆ కిటికీలో నుంచి తదేకంగా చెట్టుకేసి చూస్తూ ఉండేది ఆవిడ. అక్కడ బాబా రూపం ఆటోమేటిక్గా ప్రత్యక్షమైంది. మనం చూస్తే మనకి ఏ రూపం పడదు అక్కడ అసలు. మెహరా కాబట్టి అక్కడ బాబా రూపం ప్రస్ఫుటంగా ప్రత్యక్షమైంది ఆ చెట్టు మీద.
ఇలా చెప్పుకుంటూ పోతే ఎంత చెప్పినా తరగదు. ఆఖరికి ఆవిడ పుట్టినరోజు కూడా బాబాయ్ నిర్ణయించారంటే నాకు అతిశయక్తి అనిపించింది నాకు. ఎవరికి అందరికీ ఒక డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది. ఆ డేటే చెప్పుకుంటాం. కానీ డేట్ ఆఫ్ బర్త్ మార్చేశారు ఆయన చిత్రంగా. డేట్ ఆఫ్ బర్త్ కూడా మార్చేసి 22 డిసెంబర్ చేసుకోవాలంటే అలాగే యావత్ ప్రపంచం యావత్ సృష్టి కూడా 22 డిసెంబర్నే చేసుకుంటున్నాం. ఆవిడ పుట్టినరోజు వేరే తేదీ అయినా కూడా తేదీని కూడా బాబా మార్చేశారంటే ఏం కారణాలు ఉంటాయి మనకు తెలీదు. ఆయన సాక్షాత్ అవతార పురుషుడు కాబట్టి దాని వెనుక ఉన్నది ఏంటో తెలీదు. ఎంత చెప్పినా జరగంది మెహరా గురించి. ఇంత అని కాదు, ఎంత చెప్పినా. ఒక మహాసముద్రం యొక్క లోతుని చిటికిన వేలతోటి కొలవడం లాంటిదన్నమాట. సముద్రం యొక్క లోతుని మనం చిటికిన వేలతోటి ఏం కొలుస్తాం? మనం చిటికిన వేలతోటి కొలుద్దాం ప్రయత్నించేటారు సముద్రం లోతుని. అలాగే వాళ్ళ గురించి చెప్పడం మనకి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. మనకు తెలుసున్నది ఏదో ఎంతో అత్యల్పం. ఆ ప్రేమను వర్ణించలేము. మాటల్లో వర్ణించి ప్రేమ కాదు అది. వాళ్ళు కూడా సరే, ఆవిడ ఇన్నర్ సర్కిల్ కాబట్టి సహజంగా బాబాని ప్రేమిస్తారు ఆవిడ. అందులో అతిశయోక్తి లేదు. కానీ తిరిగి అదే స్థాయిలో బాబా కూడా ఆవిడని అంత ప్రేమించడం, నేను వేరు బాబా మెహరా వేరు అని అనడం, మెహరా తప్ప నన్ను ఎవరు అంత అత్యధికంగా ప్రేమించిన వారు లేరు ఈ సృష్టిలో. భూమి గుండ్రంగా ఉండదు, చతురస్రంగా ఉంటుంది అని ఒకవేళ మెహరా అంటే మీరు అవునంటారంటే అవునంటాను అన్నారు బాబా. ఏం చెప్పాలి ఇంకా వాళ్ళ ప్రేమ గురించి? అంటే ఈ సృష్టి కంటే అతీతమైంది అది ప్రేమ. ఈ దైవీ ప్రవచ కల్మషం లేని, కల్తీ లేని, అతి స్వచ్ఛమైన దైవీ ప్రేమ వారిరువురి మధ్య ఉన్నది. అందుకే గ్రంథం కూడా మెహరా మెహరా అని గ్రంథం వచ్చింది. నేను కొత్తలో అనుకునేవాడిని ఏమిటి చేసింది ఈవిడ, ఆయన జుట్టు గోల్డ్ అవి దాచడం, అవి దూవడం, ఏదో వెన్న రాయడం ఆయనకి ఇలాగే కనిపించేది. మీరు ఏదో పెద్ద అత్యధికమైన సేవ చేసింది అని చెప్పుకుంటారు. ఫిజికల్గా ఏం చేశారు ఆవిడ సేవ అనిపిస్తుంది నాకు. మహాపట్టపురాణిగా తీసుకెళ్ళారు మగవారి దృష్టిలో పడకుండా. అంటే దృష్టిలో పడితే ఏం జరుగుతుందన్నది వేరే సంగతి. ఏ కన్నా ఇది అవుతుంది, మనకే నష్టం అవుతుంది. అటువంటి వారిని ఏదో తప్పుడు దృష్టితో చూస్తే మన కళ్ళు పోతాయి. ఏ కారణం ఏదైనా ఆవిడని అలాగా చూశారు. వర్ణించలేని ప్రేమ వారి ఇరువురి మధ్య. ఆ ఇన్నర్ సర్కిల్లో నలుగురిలో మొదట ఆవిడ. ఇన్నర్ సర్కిల్ స్త్రీల్లో 4 స్త్రీలు ఉంటారు ఇన్నర్ సర్కిల్లో. పురుషులు 8 ఉంటే వీళ్ళు నలుగురు మొత్తం 12 మంది ఇన్నర్ సర్కిల్. ఆవిడకి మీడియా మోసం ఇవన్నీ వాటి గురించి మనం ఆలోచించక్కర్లేదు. కారణజన్ములు వీళ్ళంతా. ఆయనతో పాటే కూడా పుట్టేస్తారు వీళ్ళు. అవతార పురుషుడు పుట్టుకతోటే ఈ చుట్టూ వంది మాగదులు అన్నట్టు వీళ్ళు ఇన్నర్ సర్కిల్ వాళ్ళు జన్మ తీసుకుంటారు. వాళ్ళకి ప్రపంచం బాబాయే అవుతుంది, వేరే ప్రపంచం ఉండదు వాళ్ళకి. ఆవిడకి వివాహం అవకాశం వచ్చినా కూడా త్రోసిపుచ్చారు ఆవిడ. దానికి నాంది ప్రస్తావన వీళ్ళిద్దరిని ఇంట్రడ్యూస్ చేసిందేమో తొలి చూపులోనే అంటారు కదా. మొదటి చూపులోనే ఉపాసిని మహారాజా ఆశ్రమం అయింది. అవతార పురుషుడికి ఇన్నర్ సర్కిల్కి కలయిక. అది చూసుకున్నంత మొదటి చూపులు మెహరా మొట్టమొదటి చూపులు అవతార పురుషుడిని అక్కడ దర్శించిన. ఈ విషయాలన్నీ మనకు అన్నీ తెలుసున్నప్పుడు కూడా ఒక ఆనందదాయకంగాను, ఒక ఆశ్చర్యకరమైన విషయాలు చెప్పుకోవడానికి గురించి. ప్రీతముడు అంటే అదే ఆశ్చర్యమే. ఆవిడ పుట్టినరోజు నిర్ణయించారంటే అదే ఆశ్చర్యమే. నువ్వు మ్యారేజ్ చేసుకోవద్దని చెప్పడం కూడా అదే ఆశ్చర్యమే. ఇందాక ఎవరో చెప్తే ఉపాసిని మహారాజు రింగ్ ఇచ్చారు మెహరా కన్నా. బాబా కూడా ఈ రింగ్ ఇచ్చారు. పోస్ట్ ఆఫీస్ బిల్డింగ్లో ఉన్నప్పుడు కాలినడక నడుచుకుంటూ వచ్చి ప్రత్యేకం
ఎక్కడికి వెళ్తున్నారో తెలియదు, కూడా అనుచరులు ఎవరో ఉన్నారు, ఎవరో ఇద్దరు. ఆ పోస్ట్ ఆఫీస్ బిల్డింగ్కి దూరంగా నిలబడి తాను వెళ్లకుండా ఆ పక్కన ఉన్న శిష్యుడి చేత ఇది మెహరాకి ఇచ్చిరా అని చెప్పి బాబా ఆ, ఉంగరం, బంగారం ఉంగరం మెహరాకి పంపించారు బాబా. అది స్వయంగా మణి ఉంది అప్పటికి దగ్గర, మణితో తొడిగింది. అది కూడా ఆశ్చర్యకరమైన విషయమే. మెహరాబాద్లో తొలి రోజుల్లోనే బాబా దగ్గర సేవ చేసుకుంటూ ఆడు ఉండడం. ఇలా చెప్పుకుంటూ పెడితే మనకు అది మనం చిన్న చిన్న మన కల్మష భూయిష్టమైన మన మనస్సులకి అందనిది వాళ్ళ ప్రేమ. మామూలుగానే ప్రేమ అంటే మనస్సుకు అందంది, మనస్సుకు అతీతమైంది ప్రేమ అంటే. ఇంటలెక్చువల్ కాదు, ఇంటలెక్ట్ బుద్ధితో కూడింది కాదు ప్రేమ అంటే. ఆ ప్రేమకు కారణాలు ఉండవు, నిష్కారణంగా అంటారు, ఏ కారణం లేకుండా ప్రేమించడం. అది ఆయన ఒక మచ్చుతున కింద మనం ఎక్కడైనా అనుమానం పడతామేమో అని చెప్పి ఆ అనుమానం కూడా తీసేశారు ఆయన. గత అవతారంలో నేను కృష్ణుడిగా వచ్చినప్పుడు నా రాధేయుడే అని. కొంచెం ఏమైనా అనుమానం ఉంటుందేమో, ఏమో మనం అనుకుంటున్నాం బాబాయ్ ఎక్కడని చెప్పారని ఎవరైనా అడగచ్చు. బాబాయ్ ఎక్కడని చెప్పారంటే బాబాయ్ చెప్పారు, నేను గత అవతారంలో కృష్ణుడిగా వచ్చాను నేను, అప్పుడు నా రాధేయుడు అని. అంటే రాధాకృష్ణుల ప్రేమ అని మనం చెప్పుకుంటూ ఉంటాం. రాధాకృష్ణులని తప్పనిసరిగా ఆ పదం, ఊత పదం వచ్చేస్తుంది. రాముల వారికి సీతల్లాగా, కృష్ణుడికి రాధల్లాగా. ఆ రాధాకృష్ణులు వీళ్ళిద్దరు కూడా గత అవతారంలో రాధాకృష్ణులే ఇప్పుడు బాబాను మెహరాను. నాకు ఉండబట్టలేక 4 మాటలు చెప్పాను. అది ఎంతో చెప్పేశాను అనుకోకండి. దీని గురించి మల్లికార్జునరావు చెప్పలేదు, మెహరా గురించి అందరూ చెప్తున్నారు, ఆయన కూడా చెప్పుకుండాల్సింది అనుకుంటారని చెప్పా. అయితే ఇక్కడ నేను గతంలో గురుప్రసాద్లో జరిగిన ఎన్నో సంఘటనల్లో ఒక సంఘటన చెప్పుకుంటామని మొదలుపెట్టాను, కొంత చెప్పాను. 14th May 1959 వేళ థర్స్డే అయింది. ఆ రోజున బాబా ఇది మసూదన్కిను సుభద్రకి వివాహం చేశారు. సుభద్ర ఏమో అంటరాని వాళ్ళు లో క్యాస్ట్, పురాణ అంటరానితోనే ఎక్కువ ఉండేది. ఈయనేమో స్వచ్ఛమైన బ్రాహ్మడిన, ఎవరు మన మసూదన్. వారిరువురికి సింబాలిక్గా చేసి బాబా, నేను ఈ వివాహం ఒకటే వివాహం చేశాను, నేను ఇంక ముందు కూడా ఏమి చేయను, నేను స్వయంగా చేసిన వివాహం ఇది మొదటిది ఆఖరిది కూడా అని చెప్పి బాబా చెప్పారు. దీనికి చాలా బలమైన కారణం ఉంది నేను ఈ వివాహం చేయడానికి అని చెప్పారు బాబా. ఓన్లీ ఈరుచ్ నోస్ వై ఐఆమ్ డూయింగ్ దిస్ మ్యారేజ్ అన్నారు. ఈరుచ్కి ఒక్కడికే తెలుసు, ఈ సుభద్రకిను ఈ మసూదన్కి నేను వివాహం ఎందుకు చేస్తున్నాను, ఈ రుచికి బాగా తెలుసు అన్నారు. ఈ రుచికి మాత్రమే తెలుసు అన్నారు. నో వన్ నోస్ ది వర్క్ ఐఎమ్ డూయింగ్ బిహైండ్ దిస్. వీరి ఇద్దరికి వివాహం చేయడానికి వెనకాల ఉన్న రహస్యం, బ్రహ్మ రహస్యం అంటారు. బ్రహ్మ రహస్యం అంటే బ్రహ్మకే తెలుస్తుంది, భగవంతుడికే తెలుస్తుంది ఆ రహస్యం. ఆ రహస్యం ఏమిటో ఎవరికి తెలియదు అన్నారు. ఇంకేమన్నారు, దిస్ ఈజ్ ది ఫస్ట్ అండ్ లాస్ట్ మ్యారేజ్. నేను ఫస్ట్ అండ్ లాస్ట్ మ్యారేజ్ కూడా, నేను నా ద్వారా నా చేతుల మీదుగా చేసిన వివాహం. దిస్ ది ఫస్ట్ అండ్ లాస్ట్ వెడ్డింగ్ పెర్ఫార్మ్డ్ బై మీ యాజ్ బాబా. అయితే ఇక్కడ మనం కొంచెం ఊహించుకోవచ్చు ఎందుకు ఈ వివాహం చేశారని. అంటరానితనం ఎక్కువగా ఉండేది. అంటరానితనాన్ని నేను నిర్మూలించడంలో నేను చాలా పాటుపడుతున్నాను. దాన్ని పూర్తిగా కోకటి వేలతో తీయాలని, నువ్వు కూడా ఒక చెయ్యి వెయ్యి అని చెప్పి గాంధీ గారు వచ్చి బాబా దగ్గర అంటున్నారు. పెళ్ళొచ్చి గుడ్డును వెక్కిరించినట్టు ఉంటుంది అది. ఇటువంటివి ఆయన చేస్తున్నట్ట అంటరానితనాన్ని నిర్మూలించడానికి ఆయన సాయశక్తిలా పనిచేస్తున్నాను నేను. అంచేత నువ్వు కూడా ఒక చిన్న సహాయం చేయి నాకు అని చెప్పి గాంధీ గారికి అవతార పురుషుని అడగడం విచిత్రం. ఈ సింబాలిక్గా ఈ మ్యారేజ్ చేయడం వల్లే ఇప్పుడు అంటరానితనం పోయింది పూర్తిగా.
వాళ్ళిద్దరు వివాహం చేసుకోవడం వల్ల వదిలేసి ఎంత స్ట్రాంగ్గా ఉండేదో 1959 సంవత్సరంలో కూడా చాలా ఎక్కువగా ఉండేది. ఎందుకంటే 59లో నేను కుర్రవాడిని ఇంకా. నా చిన్నతనంలో అంటరానితనం ఎంత ఎక్కువగా ఉండేదో స్వయంగా అనిపించిన వాళ్ళం. ఎందుకంటే మేమే పాటించాం కాబట్టి. అంటరానితనాన్ని పాటించిన వాళ్ళలో చిన్న కుర్రాళ్ళలాగా అమ్మా నాన్నల మాట వినాలి కాబట్టి తల్లిదండ్రుల మాట విని మేము కూడా అంటరానితనాన్ని పాటించాం. 50లో కూడా. అప్పుడు కూడా అంతే తెలుసు అనుభవపూర్వకంగా. అటువంటి దాన్ని వీళ్ళిద్దరికీ వివాహం చేసి పూర్తిగా దాన్ని లేకుండా చేశారు బాబా ఈ రోజు వరకు కూడా. అంచేత అంటరాని వాళ్ళు అంటూ ఎవరూ లేరు. నిజంగా అంటరాని వాళ్ళు ఎవరో ఒకసారి కూడా చెప్పారు. అన్టచబుల్స్ అంటే ఎవరంటే ఎవరి హృదయాలు అయితే మలినంతోటి నిండిపోయాయో, కల్మష భూయిష్టం అయిపోయిందో, ద్వేషం ఎక్కువగా నిండిపోయిందో అటువంటి వాళ్ళే అంటరాని వాళ్ళు అని చెప్పి బాబా మెసేజ్ కూడా ఇచ్చారు. జతి అంటరానితనాన్ని సింబాలిక్గా అంటే చిహ్నంగా ఈ మధుసూదన్కిను సుభద్రకి వివాహం చేసి ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేదు. ఎవరికి? వీళ్ళకి సుభద్రకు కాదు, మధుసూదన్ ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేదు మ్యారేజ్ చేయడం. మొదట ఒప్పుకోలేదు, వాళ్ళు వ్యతిరేకించారు. కానీ అవతార పురుషుడి దగ్గర ఏది ఆగుతుంది అని చెప్పిన తర్వాత వాళ్ళే లొంగిపోయారు. బాబాయ్ వివాహం చేస్తుంటే వాళ్ళు ఏం చేయగలరు? వాళ్ళు మానవ మాతృలు కదా. మొదట నిరసన వ్యక్తపరిచినా కూడా తర్వాత ఒప్పేసుకున్నారు, వివాహం జరిగింది. వాళ్ళది ఫెయిల్యూర్ వివాహం కాదు. ఇద్దరు కలిసి వాళ్ళ ప్రేమను అంతా గుమ్మరించారు బాబాకి. వాళ్ళ చక్కటి సంగీతం ద్వారా వాళ్ళిద్దరు బాబా యొక్క ప్రేమని మన ప్రేమిక లోకానికి అందించిన తొలి భార్యాభర్తలు అని చెప్పుకోవాలి. తొలి భార్యాభర్తలే పాటలు పాడిన వాళ్ళు. అంత క్రితం భార్యాభర్తల పాటలు అంటే ఆడవాళ్ళు విడిగాను మగవాళ్ళు విడిగాను పాడి ఉండొచ్చు. కానీ బాబాకి వాళ్ళ హృదయాల్ని గుమ్మరించేశారు నిజంగా. అందులో మధుసూదన్ పాటలు అంటే నాకు కరిగిపోతుంది, హృదయం కరిగిపోతుంది ఆ మధుసూదన్ పాటలు వింటుంటే. నాకు ఎటువంటి పాటలు రాశారంటే అది బాబా రాయించుకున్నవే ఆయన ద్వారా. ఖచ్చితంగా బాబాయ్ ఆయన ద్వారా రాయించారని చెప్పాలి. చేత ఈ వివాహం చేసిన తర్వాత ఈ వివాహం గురించి ఆయన ఇదే చెప్పి, నా భూతో నా భవిష్యత్తు, పాస్ట్లో ఇటువంటి వివాహం నేను చేయలేదు, ఇంకా ఫ్యూచర్లో కూడా చేయను. ఈ ఒక్క మ్యారేజే నేను చేసింది విచిత్రం అని చెప్పారు. విచిత్రం అన్నది ఏంటంటే ఈ వివాహాన్ని అంచేత ఇంత నొక్కి చెప్పాల్సి వస్తుంది. తర్వాత ఏమన్నారు? ఐఎమ్ గాడ్ ది బియాండ్. నేను భగవంతుణ్ణి అంటే అదేంటి బియాండ్ గాడ్ అనమాట. ఉన్నతోన్నతుడైన పరమాత్మ నేను. ఐ డ్రా యూ ఎవర్ క్లోజ్ టు మీ. మిమ్మల్ని అందరినీ నా దగ్గరికి ఎప్పుడు కూడా నా ఒడిలోకి లాక్కుంటాను అని చెప్తున్నారు. బై గివింగ్ యూ ఫ్రీక్వెంట్ అకేషన్స్ ఆఫ్ మై క్లోజ్ కంపానియన్షిప్. అప్పుడప్పుడు నా సహచర్యం మీకు దాని యొక్క రుచిని, మాధుర్యాన్ని మీకు అందజేస్తూ, ఆయన దాని రుచి ఆ మాధుర్యాన్ని అందజేస్తున్నాను కాబట్టే ఆయన మనకి ఏమి ఇవ్వకపోయినా కూడా ఆయన వెనకాల పిచ్చుకోకలా తిరుగుతున్నాం. కొంతమంది అడుగుతూ ఉంటారు, ఏమి ఇచ్చాడు మీ మెహర్ బాబా, ఎందుకు ఆయన పట్టుకొని వెళ్ళాడుతున్నారని. ఆయన ఏమి ఇవ్వనన్నారు, ఆయన వేలాడుతున్నాం మేము అని చెప్తూ ఉంటాం. ఏమి అడగకండి నన్ను, నేనేమి ఇవ్వను కూడాను, మీరు అడగొద్దు, నేను ఇవ్వను. చేత ఈ మానవ మాతలకి ఏది కావాలో అది ఇచ్చారు ఆయన. భగవచ్చింతన కావాలి, భగవచ్చింతనే లోపించింది, పాపం పెరిగిపోయింది. ఇది భగవచ్చింతన లేదు కాబట్టి ఏది లోపించిందో అదే ఇచ్చారు, అదే ఆయన మనకి కానుకగా ఇచ్చారు. మిగిలిన ఆస్తిపాస్తులు, ఇది కీర్తి ప్రతిష్టలు, ధనధాన్యాలు, పదవులు, ఇవి అదేమిటి భోగాలు, భోగభాగ్యాలు అంటూ ఉంటాం. ఇవన్నీ ఎప్పటికైనా పోయివే. ఆయన ఎడలు మనకున్న ప్రేమ, మన ఎడలు ఆయనకున్న ప్రేమ శాశ్వతమైంది. అంచేత అది ఇచ్చారు. అంచేత నేను వాళ్ళందరినీ కూడా నా ఒడికి చేర్చుకుంటాను అని చెప్పారు ఇందులో.
నా కంపానియన్షిప్ అంటే క్లోజ్ కంపానియన్షిప్ అంటే నా ఒళ్ళోకి చేర్చుకుంటాను నేను. బట్ టూ మచ్ ఫెమిలియారిటీ మేక్స్ యూ ఫర్గెట్ దట్ ఐ ఆమ్ గాడ్. నేను మీకు అంత చనువు ఇచ్చాను కాబట్టి, ప్రేమతోటి నా హక్కును చేర్చుకున్నాను కాబట్టి, నేను భగవంతుడిని అనే విషయం మీరు కూడా మర్చిపోతారు. నేను చనువు ఎక్కి ఇచ్చేస్తే ఏదో కొంచెం చనువు ఇస్తే ఏదో చంకెక్కాడని ఏదో సామెత కూడా ఉంది అందులో. అంచేత కొంచెం చనువు ఇచ్చి బాగా ఎక్కువ చనువు ఇచ్చాను. అంచేత మీరు నా యొక్క దివ్యత్వాన్ని మీరు మర్చిపోతూ మీతోటి పాటు సామాన్య మానవుడి కింద నన్ను చూస్తుంటారు అని చెప్పి బాబా ఇందులో అంటున్నారు. బట్ టూ మచ్ ఫెమిలియారిటీ ఆఫెన్ మేక్స్ యూ ఫర్గెట్ దట్ ఐఎమ్ గాడ్ ఇన్ హ్యూమన్ ఫామ్. నేను మానవ రూపంలోని భగవంతుడిని అనే విషయం కూడా మీరు మర్చిపోయేటంత సాన్నిహిత్యం మీకు ఇచ్చాను. ఏ భగవంతుడు ఇవ్వలేదు మనకి. ఇప్పుడు కూడా భగవంతుని నిష్ఠానియమాలతో లోపలికి ముట్టుకోవడానికి వీల్లేదు, వెళ్ళడానికి వీల్లేదు. ఆంక్షలు మొదట్లో అయితే ఎన్నో ఆంక్షలు ఉండి స్త్రీలు కొంతమంది భగవంతుని చూడకూడదని ఆంక్ష పెట్టారు. స్త్రీలు ఎంటర్ అవ్వకూడదు ఎప్పుడు కూడా కొన్ని టెంపుల్స్లో. అలా ఎన్నో ఆంక్షలు. చేత ఇక్కడ ఈయన దగ్గర ఏ ఆంక్ష లేదు. లక్షలాది జనాల్ని ప్రజాదర్శనం ఇస్తుంటే కుంటి వాళ్ళ, గుడ్డి వాళ్ళ, డబ్బున్న వాళ్ళ, డబ్బు లేని వాళ్ళ, అది మెంబర్ ఆఫ్ పార్లమెంటా లేకపోతే మినిస్టరా, ఇవేం అక్కర్లేదు. ఆయన అందరికీ ఒకలాగే చూసి ఆయన దృష్టిలో అందరూ ఒకటే. మనకే ఈ తేడాలు. ఆ తేడా లేకుండా అందరికీ కూడా సమానమైన ప్రేమను ఆయన దైవీ ప్రేమను పంచి ఇచ్చారు. అంచేత ఆ విధంగా కూడా అస్పృశ్యత నివారణ చేయడం, ఆదర్శప్రాయులైన మెహర్ బాబా దంపతులుగా ఈ మధుసూదన్ను సుభద్రలు వెలుగొందడం, ఆయన రచించడం, బాణీ కట్టడం, ఆవిడ తోడుగా పాడడం. అదే పుణ్యం చేసుకున్న జంట అది. వాళ్ళు నిజంగా చెప్పాలంటే పుణ్యాత్ములు. ఐ నో ఆల్ దట్ హ్యాపెన్స్ అండ్ విల్ హ్యాపెన్. నాకు ఏం జరుగుతుందో అన్నీ తెలుసు. భవిష్యత్తులో ఏం జరగబోతుందో కూడా నాకు పూర్తిగా తెలుసు. ఆయనదే తెలియకపోతే మనకు తెలుస్తుంది. ఆయన అవుతాడు కాబట్టి ఆయనకి సహజంగా తెలుస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఎనీథింగ్ దట్ హ్యాపెన్స్ నాట్ వితౌట్ మై విల్. కానీ జరిగేదంతా కూడా నా ఇచ్చ ప్రకారం జరుగుతుంది. ఎందుకంటే అది ముందే రాసిపెట్టే ప్రకారం, ఇది యూనివర్సల్ లా ప్రకారం జరుగుతూ ఉంటుంది. అది విశ్వాత్మకమైన చట్టం ఉంటుంది. ఆ విశ్వాత్మకమైన చట్టంతో జరిగేవన్నీ జరుగుతున్నాయి. నోయింగ్లీ ఐ అలౌ థింగ్స్ హ్యాపెన్ టు ఇన్ దట్ మేనర్. నాకు తెలిసే ఆ విషయాలన్నీ కూడా అలా జరిగే విధంగా నేను రచిస్తూ ఉంటాను అన్నారు. నాకు తెలిసే నేను అలా జరిగేటట్టు ఆదేశిస్తూ ఉంటాడు అన్నమాట భగవంతుడు, అవుతాడు. అందుకో ఒక విమాన ప్రమాదంలో 280 మందో 289 మంది ఎంతో ఉంటే ఒక్కడు మాత్రమే బతికాడు. ఎందుకు బతికించాడో ఒక్కడో అన్నీ తెలియదు. వాడు ముందర ఏదో న్యూట్రల్గా ఉన్నాడు. తర్వాత ఎందుకు బతికాను బాబు, నేను కూడా పోతే బాగుండు అనుకుని ఒక మంచి ఇది వచ్చింది, కనువిప్పు కలిగింది ఆ బతికిన వాడికి కూడా. ఇంతమంది చచ్చిపోయినా కూడా నేను ఒక్కడిని బతికానని సంతోషించట్లేదు వాడు. మరి ఎందుకు బతికించారు వాడిని మనకు తెలియదు, ఆయనకి తెలుసు. అంచేత నేను చేసేవన్నీ కూడా నాకు తెలిసే చేస్తున్నాను. నాకు తెలుసు ఆ కారణాలు ఏమిటో మనకు తెలియదు. అంతమంది చనిపోయినప్పుడు ఒక్కడిని ఎందుకు బ్రతికించాడు, ఏం కారణం ఉందో మనకు తెలియదు. నోయింగ్లీ అలౌ థింగ్స్ టు హ్యాపెన్. ఇప్పుడు అందుకే ఆశ్చర్యపోతున్నాం, ఏమిటి ఇలా జరుగుతున్నాయి విషయాలన్నీ. బాబా అవతరించాడు కదా, ఆయన తెలీదా? చాలామంది అడుగుతూ ఉంటారు కూడా, ఇప్పుడు కూడా అడుగుతూ ఉంటారు. ఇంత దారుణాలన్నీ జరుగుతున్నాయి, బాబాకు తెలియదా అండి? అవతార పురుషుడు ప్రేమ ముఖ్యం అన్నాడు, మరి ప్రేమ లేకుండా చేశారు. ఇప్పుడు తండ్రిని పిల్లలు చంపేస్తున్నారు, పిల్లలేమో తండ్రిని చంపేస్తున్నారు. తల్లి పసిపాపని చంపేస్తుంది, కన్న తల్లే పసిపాపని, అభంశుభం తెలియని పసిపాపని చంపేస్తుంది. కారణం ఏదైనా కూడా ఇవన్నీ మరి బాబాకు తెలియవా? తెలుసు. కానీ అవి నాకు తెలిసే అవన్నీ అలా జరగనిస్తాను అని చెప్తున్నారు. ఇది వాక్యంలో అదే చెప్తున్నాను. నోయింగ్లీ ఐ అలౌ థింగ్స్ టు హ్యాపెన్ ఇన్ దేర్ న్యాచురల్ కోర్స్. సహజసిద్ధంగా అలా జరగవలసింది ఉంది. అంచేత ఆ విధంగా నేను దగ్గర నుండి నేర్పిస్తూ ఉంటాను. ఆ కృత్యాలు అంటారా ఏమంటారా, ఆ దారుణాలు అన్నీ కూడా.
ఆల్ దట్ ఐ ఆస్క్ ఆఫ్ యూ ఇస్ టు లవ్ మీ మోస్ట్ అండ్ ఒబే మీ ఎట్ ఆల్ టైమ్స్. నేను మీ దగ్గర నుంచి నేను కోరుకునేది ఏమిటంటే ఈ విషయాలు ఏం జరుగుతున్నాయి దాని గురించి మీరేం పట్టించుకోకండి. అంటే నా ఆజ్ఞ ప్రకారం జరుగుతున్నాయి, నాకు అనుసరణలో జరుగుతున్నాయి. అవన్నీ నాకు తెలిసే జరుగుతున్నాయి, నేనే చేయిస్తున్నాను. నాకు తెలిసేది జరుగుతున్నాయి అంటే నేను తెలిసే చేయిస్తున్నాను. అంచేత మనకు అనవసరం కదా. అదే ఈ జరిగే విషయాల గురించి మనం విశ్లేషించుకుని మన గమ్యాన్ని పోగొట్టుకోకూడదు. అంచేత మీ కర్తవ్యం ఏమిటంటే చెప్తున్నారు. ఆల్ దట్ ఐ ఆస్క్ యూ ఈజ్, మిమ్మల్ని ఏమడుతున్నా అంటే టు లవ్ మీ మోస్ట్ అండ్ అమితంగా అత్యధికంగా నన్ను ప్రేమించండి. అండ్ ఒబే మీ, నాకు నేను చెప్పినట్టు ఒబీడియంట్గా నేను ఏం చెప్పానో అదే చేయండి. ఏం చేయొద్దన్నానో అది చేయకండి. ఏది చేయమని చెప్పానో అదే చేయండి. మనం ఏం చేస్తున్నాం? ఆయన ఏం చెప్పలేదో అవి చేస్తున్నాం. మనం చేసేవాట్లు ఏది ఆయన చెప్పలేదు. ఆయన చెప్పినవి మనం చేయటం లేదు. అలా ఉండొద్దు. అది ఒబీడియన్స్ కాదు. అది ఒబీడియన్స్లో ఉండాలంటే ఆయన ఏం చేయమని చెప్పారో అవే చేయాలి. మనకు తెలిసి ఏం చెప్పారో కూడా, ఏం చేయాలో అని చెప్పారో అది కూడా మనకు తెలిసే మనం తప్పు చేస్తున్నాం. అంచేత ఆఫ్ యూ ఈజ్ టు లవ్ మీ మోస్ట్ అండ్ ఒబే మీ అట్ ఆల్ టైమ్స్. సర్వకాల సర్వావస్థలను ఈ సృష్టిలోని పరిస్థితులు తారుమారు అయిపోయినా కూడా మీరు నన్ను ప్రేమించడం ఆపకూడదు, దాన్ని కొనసాగించాలి. నోయింగ్ దట్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ఒబే మీ యాజ్ యూ షుడ్. నాకు పూర్తిగా తెలుసు నన్ను మీరు నాకు విధేయుడిగా ఉండడం అన్నది అది అంత సులువైంది కాదు, చాలా అసంభవమైంది అంటున్నారు. అసంభవం ఆయనకు విధేయుడిగా ఉండడం. ఆ విషయం తెలిసి కూడా మిమ్మల్ని ఈ విధంగా నాకు విధేయుడిగా ఉండమని చెప్తున్నాను. నోయింగ్ దట్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ఒబే మీ యాజ్ యూ షుడ్. ఏ విధంగా విధేయుడిగా ఉండాలో ఆ తరహాలో, ఆ స్థాయిలో మీరు విధేయుడిగా ఉండడం చాలా కష్టమైందని తెలిసినప్పటికీ కూడా ఐ హెల్ప్ యూ, నేను మీకు సహాయం చేస్తాను. టు క్యారీ అవుట్ హోల్ హార్టెడ్లీ మై ఇన్స్ట్రక్షన్స్. నేను మీకు ఇచ్చిన ఆదేశాలు మీరు పాటించడంలో మీ అంతటి మీరు పాటించలేరు. మీరు తప్పుడడుగులు వేస్తారు, తప్పుడడుగులు కూడా వేస్తారు, విధేయుడిగా ఉండలేరు. కానీ నేను మీకు సహాయం చేస్తాను. మీరు చేయలేరు కాబట్టి, నా ఆదేశాల ప్రకారం మీరు జీవితాలు గడుపుకోలేరు కాబట్టి ప్రయత్నిస్తే నేను మీకు సహాయం చేస్తాను. మీకు ఒక అడుగు వేయండి. బాబా చెప్పిన దాంట్లో కనీసం ఒక్కటైనా ఆచరిద్దాం. నిత్యకృత్య జీవితంలో ఆచరించడం ముఖ్యం. ఎక్కడికో విహారయాత్రలకు వెళ్ళక్కర్లేదు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నేను. లక్షలు ఖర్చు పెట్టి ఎక్కడికో మన ఆనందం గురించి వెళుతున్నాం. అది బాబా ఆనందం గురించి కాదు. బాబా ఎప్పుడు చెప్పలేదు అవన్నీ చూసి రండి, నేను ఎక్కడెక్కడికి వెళ్ళాను అవన్నీ తిరిగి రండి నేను ఎక్కడే చెప్పలేదు బాబా. మనమే ఒక పిచ్చి వాళ్ళలా కాదు రూల్ కింద వేసుకుని బాబా ఎక్కడికి వెళ్ళారు అక్కడికి వెళ్ళి చూసి వద్దామని, అది అవివేకమైన పని. అంచేత ఐ హెల్ప్ యూ టు క్యారీ అవుట్ హోల్ హార్టెడ్లీ మై ఇన్స్ట్రక్షన్స్ బై ఫ్రీక్వెంట్లీ బ్రింగింగ్ హోమ్ టు యూ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ఒబీడియన్స్. ఈ విధేయతకు ఉన్న ప్రాధాన్యత ఏమిటో మళ్ళీ మీకు గుర్తు చేస్తూ, మీకు దానికి కొంచెం ప్రయత్నం చేశారంటే మీరు నాకు విధేయుడిగా ఉండడం కష్టమైన పని అయినా కూడా నేను మీకు సహాయం చేస్తాను అని చెప్పారు. చేత మనం ఆచరించడం ఎక్కువ చూసుకోండి. విహారయాత్రలు మానేసేయండి. విహారయాత్రలు అక్కర్లేదు. ఏ విహారయాత్ర అక్కర్లేదు. ఏ విధంగానూ స్పిరిచువాలిటీ ఇవ్వదు మనకి. విహారయాత్ర అంటూ చేయాలంటే టూంబుకి విహారయాత్ర ఒకటి చాలు. 31 జనవరికి వెళుతూ ఉంటాం మనం, అదొకటి చాలు. ఇంకే విహారయాత్రలు అక్కర్లే. అది మన ఆనందం గురించి. బాబా ఆనందపడ్డు దానివల్ల. ఏమాత్రం ఆనందపడండి. బాబా చెప్పలేదు కూడా ఎక్కడికి వెళ్ళమని. నేను చూసిన ప్రదేశాలన్నీ మీరు చూసి రావాలి, లేకపోతే మేము అలా 3 రెక్కలు అయిపోతుందని ఏం బాబా చెప్పలేదు. అంచేత ఆయన చూసిన ప్రదేశాలన్నీ తిరగలేము కూడా, అన్నీ కవర్ చేయలేము మనం. ఇంకెందుకు, మన ఏదో ఆనందంగా ఉండదు కదా అని చెప్పి సరదాగా వెళ్ళిపోతుంటాం. అది సరైన పని కాదు. అంచేత ఈ విధేయుడిగా ఉండడంలో ఉంటే ఆయన ఏం ఆచరించమన్నాడో అది ఆచరించడంలో మనం ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నానికి ఆయన దోహదం చేసి అందులో మనం కొంచెం మార్పు సంపాదించడానికి కూడా ఆయన మనకు సహాయం చేస్తుంటారు.
అంచేత బాబా చెప్పింది చేద్దాం, బాబా చేసింది చెయ్యొద్దు. అవతార్ మెహర్ బాబాకి చేయండి. జై బాబా అండి. మల్లికార్జునరావు గారు చక్కని బాబా సందేశాలు మాకు అందించారు. మీకు ధన్యవాదాలు. జై మెహర్ బాబా. ఇప్పుడు సంకీర్తనలో అరుణ్ గారు, జై బాబా, మీరు మెహరామాయి గురించి సందేశం కానీ తర్వాత సంకీర్తన కానీ చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత శారద గారు రెడీగా ఉండండి. అరుణ్ గారు, జై బాబా. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా की जय. మెహరు బాబ స్మరణ చేయరా, మదికి హాయిరా. మెహరు బాబ స్మరణ చేయరా, మదికి హాయిరా. సచ్చిదానందమయుని ప్రేమ పొందుతూ సత్య ప్రేమ సందేశం సారమందుతూ చేయి చేయి కలిపి చేయు బాబా నామము. చేయి చేయి కలిపి చేయు బాబా నామము. మెహరు బాబ స్మరణ చేయరా, మదికి హాయిరా. కనులలోని కరుణ చూడు కరుణామయము, కనులలోని కరుణ చూడు కరుణామయము. కరుణాంతరంగ మెహరు ప్రేమ సాగరం. చేయి చేయి కలిపి చేయు బాబా నామము. మెహరు బాబా స్మరణ చేయరా, మదికి హాయిరా. మరువలేనిది బంధం, మరువలేనిది బంధం మెహరు దర్శనం. మరుపురాని సంబంధం బాబా సంగమం. మరువలేనిది బంధం మెహరు దర్శనం. మరపురాని సంబంధం బాబా సంగమం. చేయి చేయి కలిపి చేయు బాబా నామము. మనల్ని వెదికి వచ్చాడు దేవదేవుడు, మన మనసును దోచాడు దివ్య తేజుడు. చేయి చేయి కలిపి చేయు బాబా నామము. మెహరు బాబ స్మరణ చేయరా, మదికి హాయిరా. బాబా కొంగు విడువకుండా సాగి పొమ్మురా, బాధ్యతలను మరువకుండా సన్యసించరా. బాబా కొంగు విడవకుండా సాగి పొమ్మురా, బాధ్యతలను మరువకుండా సన్యసించరా. చేయి చేయి కలిపి చేయు బాబా నామము. మెహరు బాబ స్మరణ చేయరా, మదికి హాయిరా. మెహరు బాబ స్మరణ చేయరా, మదికి హాయిరా. ధన్యవాదాలు మెహర్ ప్రీతమ్మ. అందరికి జై బాబా. లక్కీ నీకు జై బాబా. జై బాబా అండి. అరుణ్ గారు మంచి సంకీర్తన చక్కగా పాడి వినిపించారు. మీకు ధన్యవాదాలు. జై మెహర్ బాబా. ఇప్పుడు శారద గారు సంకీర్తన కానీ మెహరమ్మాయి గారి సందేశం కానీ అందివ్వాల్సిందిగా కోరుతున్నాను. తర్వాత ఉమారాణి గారు రెడీగా ఉండండి. శారద గారు, జై బాబా. సంకీర్తన చేస్తామండి. అందరికి జై జై బాబా. జై మెహర్ బాబా. అవతార్ మెహర్ బాబా की जय. మేహేరు మేహేరు అంటోంది
మనసు ఆ మాటలో హాయి ఎంతుందో తెలుసు మెహేరు మెహేరు అంటోంది మనసు ఆ మాటలో హాయి ఎంతుందో తెలుసు చిరుగాలి వీచిన వేళ మరుమల్లె పూచిన వేళ నాలోని ఊహలు రేగి రాగాలై తీయగ సాగి మెహేరు అన్నాయిలే హృదయాలు తాకాయిలే ఆ హృదయాలు తాకాయిలే మెహేరు మెహేరు అంటుంది మనసు ఆ మాటలో హాయ్ ఎంతుందో తెలుసు ఆ తలపు తనువుకొక మై మరపు ఆ మరపు ప్రేమ కది తొలి పిలుపు ఆ తలపు తనువుకొక మై మరపు ఆ మరపు ప్రేమ కది తొలి పిలుపు మధురానుభావముల కలగలుపు మధురానుభావముల కలగలుపు మమతానురాగముల మేల్కొలుపు నేనే నీవు నువ్వే నేను అన్నాడని అన్నీ తానే తోడు నీడై ఉంటాడని నేనే నీవు నువ్వే నేను అన్నాడని అన్నీ తానే తోడు నీడై ఉంటాడని నమ్మకమే కావాలంట సందేహం పోవాలంట ఆ ప్రేమను కోరాలంటే కోరికలను మరవాలంట మెహేరు మెహేరని నీవే మా శరణం అని నీవే మాక భయం అని మెహేరు మెహేరు అంటోంది మనసు ఆ మాటలో హాయ్ ఎంతుందో తెలుసు ఆ ప్రేమ ప్రేమకే అర్పితము ఆ ప్రేమ సేవకే ఆశ్రితము ఆ ప్రేమ ప్రేమకే అర్పితము ఆ ప్రేమ సేవకే ఆశ్రితము ఆనంద సాగరపు అనుభవము ఆనంద సాగరపు అనుభవము ఆ సత్య సాగరుని అద్భుతము తల్లిదండ్రి గురువు దైవం తానేనని భావం రాగం గీతం తాళం తానేనని తల్లిదండ్రి గురువు దైవం తానేనని భావం రాగం గీతం తాళం తానేనని అందాల ఆమనిలోన ఆమనిలో పున్నమిలోన పున్నమిలో వెలుగులలోన పల్లవినై నిలచానులే ప్రియతముని చేరానులే ప్రియతముని చేరానులే మెహేరు మెహేరు అంటోంది మనసు ఆ మాటలో హాయ్ ఎంతుందో తెలుసు చిరుగాలి వీచిన వేళ మరుమల్లె పూచిన వేళ నాలోని ఊహలు రేగి రాగాలై తీయగ సాగి మెహేరు అన్నాయిలే
హృదయాలు తాకాయిలే ఆ, హృదయాలు తాకాయిలే. మెహేరు మెహేరు అంటోంది మనసు, ఆ మాటలో హాయ్ ఎంతుందో తెలుసు. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా నాగలక్ష్మి గారు. థ్యాంక్ యూ. జయబా బండి శారద గారు మంచి సంకీర్తన చక్కగా పాడి వినిపించారు, మీకు ధన్యవాదాలు జయ మెహర్ బాబా. ఇప్పుడు ఉమారాణి గారు జయబా బండి, మీరు మెహరామాయి గురించి ఏమైనా సందేశం కానీ లేదా ఒక సంకీర్తన కానీ చేయవలసిందిగా కోరుతున్నాను. అదే జై బాబా అండి. మెహరా గురించే కొద్దిగా చెప్తాను. ఓకే అండి. నాసిక్ ఆశ్రమం నుంచి బాబా మెహరాబాద్ వచ్చేసిన తర్వాత 1924లో మెహరా లైఫ్, అందరి లైఫ్ కూడా అక్కడ చాలా జాగ్రత్తగా చూసుకునేవాళ్ళు బాబా, విమెన్ అందరినీ కూడా. బాబా ఆర్డర్ ప్రకారము మెహరాని మరీ షెల్టర్ చేశారు, అంటే ఎక్కువగా కాపాడుతూ వచ్చేవాళ్ళు. ఆ రోజుల్లో ఆమె లైఫ్ ఉమెన్ మండలితో ఉండేది హిల్ మీద. బాబా చాలా స్ట్రిక్ట్, మెహరా విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉండేవాళ్ళు. తర్వాత మెహరా రూమ్ నుంచి కిచెన్కి వెళ్ళాల్సి వచ్చేటప్పుడు ఒక బ్యాంబూ మ్యాటింగ్ ప్యాసేజ్ పెట్టారు బాబా. మెహరా వెళ్ళినప్పుడు బయటకి కిచెన్కి ఆ మ్యాట్ గుండా వెళ్ళేదన్నమాట. అంటే అటుపక్కన ఇటుపక్కన నేను ఇమాజిన్ చేసుకుంటున్నాను మ్యాట్, బ్యాంబూ స్టిక్స్ తోటి ఒక మ్యాట్ లాగా. అది దానికి విండోస్ ఉండేవి, ఎక్కడంటే సీలింగ్ దగ్గర ఉండే విండోస్. ఆ ప్యాసేజ్ గుండానే మెహరా వెళ్ళాలి కిచెన్కి ఏదైనా వర్క్ ఉన్నప్పుడు. లేదు బాత్రూమ్కి వెళ్ళాలన్నా అలానే ఆ ప్యాసేజ్ నుంచి వెళ్ళేది. తను ఎవరిని చూడడానికి వీల్లేదు, కాంపౌండ్లో కూడా వెళ్ళడానికి వీల్లేదు. ఎప్పుడైనా ఒకసారి బాబాతోటి మాత్రమే బాబా అకంపెనీ చేస్తే వెళ్ళేది. బాబా ఆర్డర్ ప్రకారము మెహరా ఎవ్వరు మగవాళ్ళని చూడకూడదు, వాళ్ళ మాట వినకూడదు. తన చుట్టూ ఉన్న ఆడవాళ్ళు కూడా ఎప్పుడైనా పేరు మెన్షన్ చేయవలసి వస్తే మగవాళ్ళ పేరు మెన్షన్ చేసేవాళ్ళు కాదు. కొన్ని సంవత్సరాలు మగవాళ్ళని కూడా అక్కడ పర్మిట్ చేయలేదు ఆవిడని చూడడానికి అట్లా. కానీ ఒకే ఒక ఉమెన్ సునామాసి అయితే కాకు, విష్ణుస్ మదర్ ఆమె, వాళ్ళు కింద వాచ్ చేస్తూ ఉండేవాళ్ళు. ఒక చిన్న వాటర్ ట్యాంక్ ఉంది ఆ గేటు బయట. ఎప్పుడైనా సరే మగవాళ్ళు ఎవరైనా హిల్ మీదకి రావాలంటే, అంటే ఏమైనా సప్లైస్, వీళ్ళకి కావాల్సిన వంట సామాను ఏదైనా తెస్తే బజార్ నుంచి, వాచ్మెన్ ఒక బెల్ కొట్టేవాడు. మెహరా డోర్ వేసేసుకునేదన్నమాట. ఆ వర్క్ మ్యాన్ వెళ్ళిపోయాక ప్లంబర్ కానీ ఎవరైనా వచ్చినా కూడా రిపేర్లకి వాటికి అలౌ చేసేవాళ్ళు కదా. వీళ్ళు ఎవరితో మాట్లాడడానికి వీల్లేదు. ఆ రకంగా చూస్తే అందరు విమెన్ని అలానే ఉంచారు బాబా. మణి సితార్ వాయించేది. ఎప్పుడు ఎవరైనా రిపేర్కి వస్తే మగవాళ్ళు వాళ్ళ మాట మెహరామాయికి వినబడకుండా సితార్ వాయిస్తూ ఉండేది. అయితే అది ఎందుకు అలా చేసేదంటే వాళ్ళ వాయిస్ ఏది మెహరాకి వినబడకూడదని. తర్వాత వెస్ట్రన్ విమెన్ వచ్చినప్పుడు కూడా ఆ న్యూస్ పేపర్స్ అవి చదివేటప్పుడు మగవాళ్ళ పేరు వస్తే మెహరా అస్సలు వినకుండా వాళ్ళు దాన్ని అనేవాళ్ళు కాదు. ఆ రకంగా చేసినప్పుడు న్యూస్ ఎప్పుడు కూడా కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉండేది వీళ్ళకి. మెహరా ట్రావెల్ చేసినప్పుడు మైసూర్కి, ఫర్ ఎగ్జాంపుల్ మైసూర్ 1936లో వెళ్ళినప్పుడు మణి ఒక సైడ్ ఉండి తనకి, ఇంకొక సైడ్ ఇంకొకళ్ళు ఎవరో ఉండి అలా తీసుకెళ్ళేవాళ్ళు మెహరాని, ఒకళ్ళు ముందు ఒకళ్ళు వెనక. మెహరా ఏమో డార్క్ గ్లాసెస్ వేసుకొని ఆ లెన్సెస్ కవర్ చేసి ఉండి బ్రౌన్ పేపర్ తోటి ఎవరికి కూడా ఆవిడ కనబడకుండా, ఎవరిని ఆవిడ చూడకుండా ఉండేది. తను మాత్రం కింద చూసుకుంటూ నడిచేది, వాళ్ళు ఎలా తీసుకెళ్తే అలా. మెహరా బర్త్డే బాబా బర్త్డే సెలబ్రేట్ చేసినప్పుడు ఒక చాలా గ్రాండ్గా 1938లో చేసినప్పుడు ఈస్టర్న్ విమెన్ అందరూ వచ్చారు. పూనా, నాగ్పూర్ నుంచి వాళ్ళు కూడా చాలామంది వచ్చారు.
ఫర్ ద ఫస్ట్ టైం వాళ్ళందరూ వెస్ట్రన్ విమెన్ ఆల్రెడీ అక్కడ ఉన్నారు. మిగతా వాళ్ళు కూడా వీళ్ళతో జాయిన్ అయ్యారు. అయితే ప్రతి చోట కాంపౌండ్లో అక్కడ మెహరా అదే మ్యాన్స్ నేమ్ ఎవరు కూడా విమెన్ మాట్లాడడానికి వీల్లేదని అక్కడ సైన్ బోర్డ్స్ పెట్టారు. అయితే మెన్ ఈ బర్త్డేకి రావడానికి బాబా అనుమతించలేదు. ఇంకొక చిన్న పారాగ్రాఫ్ ఉందండి. బాబా ఎవరిని కూడా పర్మిట్ చేసేవాళ్ళు వేరే విమెన్ని కూడా పర్మిట్ చేయలేదు. వేరే విమెన్ని కూడా మెహరాన్ టచ్ చేయడానికి పర్మిషన్ ఇవ్వలేదు. ఒక్క ఎక్సెప్షన్ ఎవరు అంటే మణి. వెస్ట్రన్ విమెన్ అక్కడ మెహరాబాద్లో ఉండడానికి వచ్చినప్పుడు లేట్ 30s 37-38లో వాళ్ళు కొంతమంది మెహరాకి క్లోత్స్ తయారు చేశారు. మెహరా మెజర్మెంట్స్ ఫిట్టింగ్స్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఓన్లీ మనీ వాజ్ అలౌడ్. అయితే మెహరాస్ ఫోటో కానీ మెహరా నెగటివ్లు కానీ ఉంచుకోవడానికి వాళ్ళ దగ్గర బాబా ఎవరికి కూడా అనుమతి ఇవ్వలేదు. ఆమె వేసుకున్న బట్టలు కానీ అవి కూడా ఎవరికి తీసుకోవడానికి అనుమతి ఇవ్వలేదు. ఈ ఆర్డర్స్ అన్నీ కూడా చాలా స్ట్రిక్ట్గా ఉండేవి 1940sలో కూడా. నాసిక్లో ఉన్నప్పుడు మెహరాని ఫిల్మ్ చూడడానికి బాబా అనుమతించారు. బాబా ఆర్డర్ ప్రకారం మెహరా ఏం ఫిల్మ్స్ చూడడానికి వీల్లేదు, అప్పుడు అనుమతించినప్పుడు తప్ప. ఆర్ రైట్ ఎనీథింగ్, ఆమె ఏం రాయడానికి వీల్లేదు, రీడింగ్ చేయడానికి వీల్లేదు. కిచెన్లో ఏమన్నా రైస్, దాల్, షుగర్ వంటివి అలాంటివి ఉంటే టిన్స్, పాత టిన్స్ ఉంటాయి కదా, దాని మీద అడ్వర్టైజ్మెంట్ లాగా వస్తాయి, దాని పేరు వస్తుంది, ఆ రైటింగ్ దాని మీద ఉంటే. ఈ ఆర్డర్ ఎంత స్ట్రిక్ట్గా ఉండేదంటే మణి అవన్నీ కనబడకుండా పేపర్ తోటి అంటించేసేది. అంటే డబ్బా అట్లా ఉండేది అంతే, దాని మీద ఆ అక్షరాల మీద మెహరా చదవకుండా అంటించేసింది. మెహరాస్ నేమ్ వాజ్ నెవర్ రిటన్ ఎనీవేర్. ఎవరైనా ఒకళ్ళు చెప్పదలుచుకుంటే మెహరా గురించి ఎం అనో షీ అనో అనేవాళ్ళు తప్ప మెహరా పేరుని ఉచ్చరించేవాళ్ళు కాదు. ఇదండి ఈరోజుకి మనము చెప్తున్నాము. జై బాబా. మరొకసారి అవకాశం ఇచ్చినప్పుడు వేరేది చెప్తున్నాం. జై బాబా. జై బాబా అండి. ఉమారాణి గారు మెహరమ్మాయి గురించి చక్కని సందేశం మాకు అందించారు. మీకు ధన్యవాదాలు. జై మెహర్ బాబా. జై బాబా. జై బాబా అండి. కోటేశ్వరరావు గారు జై బాబా. జై బాబా మేడం, సంకీర్తన చేస్తా. ఓకే అండి. తర్వాత రజనీ గారు మీరు ప్రేయర్ చేయడానికి రెడీగా ఉండండి. జై బాబా అండి. హకార్ మెహర్ బాబా కి జై. అందరికి జై బాబా. కోటి దేవతలు కొలువై వచ్చి కోరికేమిటంటే మెహర్ చరణ సేవయంట, అదే నా జన్మ జేయమంట. కోటి దేవతలు కొలువై వచ్చి కోరికేమిటంటే మెహర్ చరణ సేవయంట, అదే నా జన్మ జేయమంట. ఆరాధనలో అర్థమేమిటో, అవతారునితో బంధమేమిటో. ఆరాధనలో అర్థమేమిటో, అవతారునితో బంధమేమిటో. అవగతమాయను అందులకు అన్యము నాకింకా ఎందులకు. కోటి దేవతలు కొలువై వచ్చి కోరికేమిటంటే మెహర్ చరణ సేవయంట, అదే నా జన్మ జేయమంట. దేవుని కోసం వెతుకులాటలో మార్గము తప్పిన బాటసారికి, దేవుని కోసం వెతుకులాటలో మార్గము తప్పిన బాటసారికి, బాటను చూపెను భ్రమబాపి, బాసటగా నిలిచే ప్రేమించి
కోటి దేవతలు కొలువై వచ్చి కోరికేమిటంటే మెహర్ చరణ సేవయంట, అదే నా జన్మ జేయమంట. అర్హత లేని అల్పజ్ఞానికి తన సేవను తానియోగించను. అర్హత లేని అల్పజ్ఞానిని తన సేవకు తానియోగించను. ప్రేమేమో తెలియని ఎదనిండి, ప్రేమేమో తెలియని ఎదనిండి, ప్రేమను పంచను వెనకుండి, ప్రేమను పంచను వెనకుండి. కోటి దేవతలు కొలువై వచ్చి కోరికేమిటంటే మెహర్ చరణ సేవయంట, అదే నా జన్మ జేయమంట. తనువు మనసు నా సర్వస్వం, తనువు మనసు నా సర్వస్వం, మెహరుని సేవకు వేచియుండగా. తనువు మనసు నా సర్వస్వం, మెహరుని సేవకు వేచియుండగా. క్షణికమైన ఏ కోరికలేలా, క్షణికమైన ఏ కోరికలేలా, ఇహమున నాకింకా మనుగడయేలా, ఇహమున నాకింకా మనుగడయేలా. కోటి దేవతలు కొలువై వచ్చి కోరికేమిటంటే మెహర్ చరణ సేవయంట, అదే నా జన్మ జేయమంట, అదే నా జన్మ జేయమంట, అదే నా జన్మ జేయమంట. అవతార్ మెహర్ బాబా కి జై. అందరికీ జై బాబా. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. జై బాబా అండి. మంచి సంకీర్తన చక్కగా పాడి వినిపించారు, మీకు ధన్యవాదాలు. జై మెహర్ బాబా. ఇప్పుడు రజనీ గారు బాబా ప్రేయర్ చేయవలసిందిగా కోరుతున్నాను. అలాగే మెహరా ప్రేయర్ కూడా చేయండి. జై బాబా. अवतार में है बाबा की जय. O Parvatikar, the preserver and protector of all, you are without beginning and without end, non-dual, beyond comparison. None can measure you. You are without color, without expression, without form, and without attributes. You are unlimited and unfathomable, beyond imagination, conception, eternal and imperishable. You are indivisible, and none can see you, but with eyes divine. You always were, you always are, and you always will be. You are everywhere, you are in everything, and you are also beyond everywhere and beyond everything. You are in the firmament and in the depths. You are manifest and unmanifest in all planes and beyond all planes. You are in the three worlds and also beyond the three worlds, imperceptible and independent. You are the Creator, the Lord of Lords, the knower of all minds and hearts. You are omnipotent and omnipresent. Your knowledge infinite, power infinite, and bliss infinite. You are the ocean of knowledge, all knowing, infinitely knowing, the knower of the past, the present, and the future, and your knowledge itself. You are all merciful and eternally benevolent. You are the soul of souls, the one with infinite attributes. You are the Trinity of truth, knowledge, and bliss. You are the source of truth, the ocean of love. You are the ancient one, the highest of the high. You are Prabhu and Parameshwar. You are the beyond God and the beyond God also. You are Parabrahma, Allah, Ilahi, Yazdan, Ahuramazda, and God the Beloved. Your name is the only one worthy of worship. We repent, O God, most merciful, for all our sins, for every thought that was false or unjust or unclean, for every word spoken that ought not to have been spoken, for every deed done that ought not to have been done. We repent for every deed and word and thought inspired by selfishness, and for every deed and word and thought inspired by hatred. We repent most especially for every lustful thought, for every lustful action, for every lie, for all hypocrisy, for every promise given but not fulfilled, and for all slander and backbiting. Most especially also, we repent for every action that has brought rain to others, for every word and deed
that He has given others pain, and for every wish that pain should befall others. In your unbounded mercy, we ask you to forgive us, O God, for all these sins committed by us, and to forgive us for our constant failures to think and speak and act according to your will. Beloved God, help us all to love you more and more and more and more, and still yet more, till we become worthy of union with you, and help us all to hold fast through Baba Sudaman till the very end. Mehra prayer. ప్రీతమ మేహర్ ప్రభు, నీదైన అత్యంత సుందరము అమూల్యము అయిన ప్రేమ సంపదను పొందగల వరమిము. అందమైన ఆలోచనలు, చక్కని చర్యలు, మంచి మాటలతో నిన్ను మరంతగా ప్రేమించేలా అనుగ్రహించు. సదా నిన్ను స్మరిస్తూ నిన్ను సంతోషపరిచే వరాన్ని ప్రసాదించు. ఎల్లవేళలా నీ సన్నిధిలో ఉండే వరమివ్వు ప్రభు. నా జీవితములో ప్రతి క్షణము నీ సన్నిధినే కోరుకుంటాను. అంతేకాదు, నీ కొరకే ఈ శరీరం రాలిపోవాలి. అనంత పరమాత్మ, అనంత గుణ సంపన్నుడవు నీవు. నన్ను నీ నుండి దూరం చెయ్యకు ప్రభు. గురువులకే పరమ గురువువు నీవు. నిన్ను నేనేమీ కోరను. భగవంతుణ్ణి కోరను, భగవద్ అనుభవాన్ని కోరను. శక్తులు కావాలని, పదవులు కావాలని కోరను. నా ఒకే ఒక్క కోరిక, దయచేసి ప్రభు నన్ను నిర్లక్ష్యం చెయ్యకు ప్రీతమా. దయచేసి ప్రభు నన్ను నిర్లక్ష్యం చెయ్యకు ప్రియతమా. అవతార్ మెహే బాబాకి జై. జై బాబా. జై బాబా అండి. రజనీ గారు, బాబా ప్రేయరు, మెహరా ప్రేయరు చక్కగా చేసి మాకు వినిపించినందుకు మీకు ధన్యవాదాలు. జై మెహర్ బాబా. ఇప్పుడు నారాయణరావు గారు ఉన్నారండి. జై బాబా. గెస్ట్ యూజర్ ఉన్నారు ఎవరండి? నామం చేస్తారా? జై బాబా. సిద్ధలక్ష్మి అది. ఓకే. సిద్ధలక్ష్మి గారు జై బాబా. జై బాబా వాణి గారు. జై బాబా. మీరు నామం చేస్తారా? చేస్తా. అవతార్ మెహర్ బాబా की जय. मेहर बाबा, 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 बोलो मेहर बाबा, 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 मेहर बाबा. అవతార్ మెహర్ బాబా की जय. జై బాబా అండి. జై బాబా. సిద్ధలక్ష్మి గారు జై బాబా. నాగమణి గారు, మావాణి గారు జై బాబా. జై బాబా. నాగలక్ష్మి, నాగలక్ష్మి. లలిత కుమారి గారు మీరు కూడా ఒక 2 నిమిషాలు నామం చేయండి. తర్వాత బాలరాజు గారు హారతికి రెడీగా ఉండండి. సైలెన్స్ తర్వాత. జై బాబా. లలిత కుమారి గారు. ఓం నమో మెహరు బాబా, 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 ఓం నమో మెహరు బాబా,
బాబా ఓం నమో మేరు 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 బాబా. జై బాబా అండి లలిత కుమారి గారు. జై బాబా అండి. జై బాబా. ఇప్పుడు ఒక 2 నిమిషాలు ఆ మౌనమూర్తిని మనసులోనే మౌనంగా స్మరించుకుంటూ సైలెన్స్ ఉందామండి. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. అవతార్ మెహర్ బాబాకి జై. ఇప్పుడు బాలరాజు గారు మీరు బాబాకి హారతి ఇవ్వండి. జై బాబా. अवतार मेहर बाबा की जय। मेहरा मनोहर मनीजा सहोदर आरती गुणरा आदि गुरु मम आरती गुणरा आदि गुरु मेहरा मनोहर मनीजा सहोदर आरती गुणरा आदि गुरु आदि गुरुडवु आदि गुरुडवु आदिशक्तिवि अवतारुडवु आदि गुरुडवु आदि गुरुडवु आदिशक्तिवि అవతారుడవు ఏ విధి మెహరా నిన్ను ప్రేమించెను ఆ విధి మమ్ము నిన్ను ప్రేమించని ఏ విధి మెహరా నిన్ను ప్రేమించెను ఆ విధి మమ్ము నిన్ను ప్రేమించని ఈ రుచి ఏ రుచి కనని సేవలో ఈ రుచి ఏ రుచి కనని సేవలు ఆ రుచి కనని మముని సేవలు ఆ రుచి కనని మముని సేవలు మండలి నీకటు అర్పణమైరో మండలి నీకటు అర్పణమైరో అటులే మమ్ము అర్పణ కాని అటులే మమ్ము అర్పణ కాని మెహర మనోహర మనిజ సహోదర మెహర మనోహర మనిజ సహోదర ఆరతి గుణరా ఆది గురు మము ఆరతి గుణరా ఆది గురు అవతార్ మెహర్ బాబా की जय।
अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। मौन अवतार मेहर बाबा की जय। प्रेम अवतार मेहर बाबा की जय। परात्पर पर ब्रह्म अवतार मेहर बाबा की जय। जय बाबा అండి. జయబాబా అండి. బాలరాజు గారు మీరు ఇచ్చిన ఈ రోజు హారతితో ఈ కార్యక్రమం ముగిసింది. మళ్ళీ రేపు ఇదే సమయంలో కలుసుకుందాం. అందరికీ జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి, అందరికీ జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా. అందరికీ జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై బాబా అండి అందరికీ. జై బాబా అండి అందరికీ జై బాబా. జై బాబా అండి అందరికీ జై మెహర్ బాబా.